ఏపీలో నిర్వహించిన యోగాంధ్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో యోగాంధ్ర ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విజయవంతం చేశారని తెలిపారు. యోగాంధ్రను విజయవంతం చేసినందుకు కేంద్ర కేబినెట్ మంత్రుల ముందు చంద్రబాబు, లోకేష్ను మెచ్చుకున్నారు ప్రధాని మోదీ. యోగాంధ్ర కార్యక్రమం ఊహించని విధంగా జరిగిందని, ఇప్పటి వరకు తాను ఎన్నో కార్యక్రమాలను చూశానని, కానీ యోగాంధ్ర లాంటి అతి భారీ కార్యక్రమాన్ని చూడలేదన్నారు. యోగాంధ్రను ప్రెస్టేజ్గా తీసుకుని చంద్రబాబు, లోకేష్ చేయడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. ఏపీలో నెల రోజుల పాటు యోగాంధ్రను నిర్వహించడం అన్నది మర్చిపోలేని విషయమన్నారు. అసలు 30 రోజుల పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలిపి యోగాంధ్రను ఎలా చేశారో నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు కేబినెట్ సమావేశంలో తెలిపారు మోదీ. ఏపీ నుంచి యోగాంధ్రపై నివేదిక వచ్చిన తర్వాత దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపనున్నట్లు చెప్పారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో చంద్రబాబు, లోకేష్ను చూసి మిగతా వారంతా నేర్చుకోవాలని సూచించారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ స్టడీ చేయాలని కేంద్ర మంత్రులకు తెలిపారు. యోగాంధ్రకు 2 గిన్నిస్ రికార్డులతో పాటు పలు రికార్డులు రావడం కూడా సంతోషంగా ఉందని కేబినెట్ భేటీలో చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.